అలానే కాలేజ్కి వెళ్ళి మా డాడీ వార్డెన్గా చేస్తారు. అలానే వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. బీపీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా నిద్రపోయారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి కుప్పకూలి కింద పడిపోయారు. నాకు మెలకువ వచ్చి లేచి హాస్పిటల్కి తీసుకెళ్తే పక్షవాతం అని చెప్పారు. March 31st నైట్ ఇలానే మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ అప్పుడు మిడ్ నైట్ అలానే వచ్చి కుప్పకూలిపోతే మేమందరం లేచి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం మళ్ళీ. కానీ ఈసారి ESI కార్డు వ్యాలిడిటీ అయిపోయింది. దాంతో మెడిసిన్ అయ్యే ఖర్చు అలానే మా అమ్మమ్మ వాళ్ళు భరించారు అదంతా. ఇంకా ఆ ఖర్చుతోనే 1 month లలిత హాస్పిటల్లోనే ఉన్నాం. తర్వాత మెడిసిన్ కూడా కొనుక్కొని తర్వాత డిశ్చార్జ్ చేస్తే మా ఊరు తీసుకెళ్ళాం జనార్దనవరం. అప్పటి నుంచే ఎప్పుడు మెడిసిన్ అవసరం అయితే అప్పుడు మళ్ళీ అంబులెన్స్లో తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుని వచ్చి మళ్ళీ తీసుకొస్తున్నాం. లోకేష్ గారిని కలిసాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. వారికి చాలా కృతజ్ఞతలు. అలాగే జాబ్ విషయం కూడా కోరాము. మా ఫ్యామిలీకి ఏ ఇన్కమ్ సోర్స్ లేదని దాని గురించి చూస్తానని చెప్పి రెజ్యూమ్ కూడా తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. వారికి చాలా కృతజ్ఞతలు.